ఏం చేస్తున్నాడు? ప్రైమ్ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఎందుకు సినిమాలు చేయట్లేదు? ఒక్క సినిమాపై ఎందుకంత టైం తీసుకుంటున్నాడు అంటూ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చారు రాకింగ్ స్టార్. ఒకేసారి 3 సినిమాలతో రాబోతున్నారు ఈయన. కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్గా అలా ఉండిపోతాయి. ప్రభాస్కు బాహుబలి, అల్లు అర్జున్కు పుష్ప, యష్కు కేజీఎఫ్. ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, పక్క ఇండస్ట్రీలో కూడా జెండా పాతేశారు వీళ్లంతా. ఈ ఇమేజ్ బట్టే వాళ్ల కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యష్ కూడా అంతే. ప్రస్తుతం ఈయన 3 సినిమాలు చేస్తున్నారు. కేజీఎఫ్ 2 వచ్చి 2 ఏళ్లైపోయింది. ఈ గ్యాప్లో సలార్తో వచ్చారు ప్రశాంత్ నీల్. ఆయన మరో 2-3 సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ యష్ నుంచి కనీసం మరో అప్డేట్ రాలేదు. టాక్సిక్ సినిమా చేస్తున్నారు, కానీ దానిపై అప్డేట్ లేదు. అది ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చారు యష్. టాక్సిక్ ఈజ్ ఆన్ అనేశారు రాకింగ్ స్టార్. గీతూ మోహన్ దాస్ చెప్పిన కథకు తాను స్పెల్ బౌండ్ అయిపోయానని చెప్పారు యష్. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోందని తెలిపారు. అలాగే రామాయణ్ గురించి ఓపెన్ అయ్యారు యష్. ఇందులో తాను రావణుడిగా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు, రామాయణ్ సినిమాను తాను కో-ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలిపారు యష్. నితీష్ తివారీ వచ్చి కథ చెప్పినప్పుడు రావణుడి పాత్రను ఉన్నదున్నట్టు తీస్తేనే తాను నటిస్తానని చెప్పినట్లు తెలిపారు యష్. వాళ్ల విజన్ నచ్చి తను కూడా ఈ చిత్రంలో భాగమయ్యానని, రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపిస్తున్నారని తెలిపారు యష్. అలాగే కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని మరోసారి క్లారిటీ ఇచ్చేశారీయన. పైసామే పరమాత్మ, ధనం మూలం ఇదం జగత్, డబ్బుకు లోకం దాసోహం. కరెన్సీ నోట్ గురించి ఇలా ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. ఏం చేసినా డబ్బు కోసమే అంటూ ఉంటారు కదా. మరి సినిమా కథలు కూడా డబ్బు చుట్టూ ఎందుకు తిరగకూడదు? అందుకే దర్శకులు ఇదే చేస్తున్నారు. ఇప్పుడు తమ కథలన్నీ మనీ చుట్టూనే తిప్పుతున్నారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు. డబ్బు డబ్బు డబ్బు, ప్రపంచాన్ని నడిపించే ఇంధనం ఈ డబ్బు. అందుకే మన దర్శకులు కూడా ఇప్పుడు ఈ మనీ కాన్సెప్ట్ సినిమాల వైపే అడుగులేస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం చాలా కథలు డబ్బు చుట్టూనే చక్కర్లు కొడుతున్నాయిప్పుడు. ఇందులో విడుదలకు సిద్ధంగా ఉన్న లక్కీ భాస్కర్ ఒకటి. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా నేపథ్యమే డబ్బు. మనిషి స్థాయిని నిర్ణయించేది డబ్బే అనేది లక్కీ భాస్కర్లో హీరో నమ్ముతాడు. అలాగే వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ తెరకెక్కిస్తున్న మట్కాలోనూ కథ అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. ఈ దేశంలో 90 పైసలు ఒక్కరే సంపాదిస్తారు, మిగిలిన 10 పైసల కోసమే ఈ పోరాటమంతా అనే డైలాగ్ కథేంటో చెప్తుంది. ధనుష్, నాగార్జున కాంబినేషన్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా కథ కూడా పూర్తిగా మనీ చుట్టూనే తిరుగుతోంది. అందుకే టైటిల్ కూడా కుబేరా అని పెట్టారు మేకర్స్. నిజానికి 2-3 ఏళ్లుగా తెలుగులో మనీ బేస్డ్ కథలకు డిమాండ్ పెరిగింది. మారుతి పక్కా కమర్షియల్, అనిల్ రావిపూడి F3 కథలు కూడా పూర్తిగా డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఒకసారి టైం మనది కాదు అని తెలిసినప్పుడు వెయిట్ చేయడం కంటే మంచి పని మరోటి లేదు. మన టైం వచ్చినప్పుడు మళ్ళీ రెచ్చిపోవడమే. ఇప్పుడు శ్రీలీల చేస్తున్నది అదే. రైమ్ అంటూ వచ్చి రచ్చ చేసిన ఈ భామకు ఇప్పుడు మునుపట్ల ఆఫర్స్ లేవు. అందుకే ఓపిక్గా వేచి చూస్తూ ఫ్యూచర్ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు శ్రీలీల. మరి ఈమె ఏం చేస్తున్నారు? టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల ఇప్పుడు ఖాళీ అయిపోయారు. ప్రస్తుతానికి ఈమె చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. నితిన్ రాబిన్ హుడ్ తో పాటు రవితేజ 75వ సినిమాలో నటిస్తున్నారు శ్రీలీల. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్లోనూ నటిస్తున్నారు. వీటిలో నితిన్ సినిమా పూర్తయింది, మిగిలిన 2 షూటింగ్స్ జరగట్లేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలవడానికి ఇంకా టైం ఉంది. దాంతో నితిన్, రవితేజ సినిమాలపైనే శ్రీలీల కెరీర్ ఆధారపడిందిప్పుడు. ఈ గ్యాప్ లో కోలీవుడ్ పైన ఓ కన్నేస్తున్నారు శ్రీలీల. 2 ఏళ్లుగా బ్రేక్ లేకుండా పనిచేస్తున్న శ్రీలీల దొరికిన కాస్త ఖాళీ టైంను ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఫోటోషూట్స్ చేస్తున్నారు. మరోవైపు హిందీలోనూ శ్రీలీలకు ఆఫర్స్ వస్తున్నాయి. అక్కడ 2 సినిమాలు సైన్ చేశారు ఈ బ్యూటీ. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం ఖాన్ మొదటి సినిమాతో పాటు వరుణ్ ధావన్తోనూ ఓ సినిమా చేయబోతున్నారు శ్రీలీల. మొత్తానికి అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నారు ఈ బ్యూటీ. టాలీవుడ్ లో మాత్రం తనదైన టైం కోసం వేచి చూస్తున్నారు. కంగువాపై ముందు నుండి ఒకే మాటపై ఉన్నారు సూర్య. తమిళ సినిమా తనకు ఎంతో ఇచ్చింది, తాను కూడా తమిళ ఇండస్ట్రీకి ఏదో ఒకటి ఇవ్వాలి. అదే కంగువా అంటున్నారు ఈయన. కంగువాపై ఆయనకు అంత నమ్మకం ఏంటి? నిజంగానే కంగువాతో సూర్య పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా? బాహుబలి, RRR రేంజ్ లో కంగువా ఉండబోతోందా?
పాన్ ఇండియన్ సినిమా అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ నుంచే వస్తాయని అంతా నమ్ముతున్నారిప్పుడు. అప్పుడప్పుడు కన్నడ నుంచి కేజీఎఫ్, కాంతారాలు, మలయాళం నుంచి మంజుమల్ బాయ్స్ లాంటి మూవీస్ వస్తున్నా పాన్ ఇండియాలో అగ్రతాంబూలం మాత్రం తెలుగు సినిమాలదే. ఈ పాన్ ఇండియా వేటలో వెనకే ఉండిపోయారు తమిళ తంబిలు. ఇప్పుడా లోటును సూర్య తీర్చేస్తానంటున్నారు. పొనియన్ సెల్వన్, లియో, జైలర్, విక్రమ్ ఇలా చాలా సినిమాలు పాన్ ఇండియా ముసుగులో వచ్చినా తమిళంలో తప్ప ఎక్కడా ఆడలేదు. అందుకే కంగువాతో అసలైన పాన్ ఇండియా సినిమా ఇస్తానంటున్నారు సూర్య. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ కల్కి, బాహుబలి, RRR లాంటి సినిమాలను ఎలా అయితే ఆడియన్స్ గుర్తుపెట్టుకున్నారో కంగువాని కూడా అలాగే గుర్తిస్తారన్నారు సూర్య. కంగువా తెగ నాయకుడిగా నటిస్తున్నారు సూర్య. బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్ తో వస్తోంది కంగువా. 1, 2 కాదు 38 భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో కాలీవుడ్ కి కలగా మిగిలిన పాన్ ఇండియన్ విజయాన్ని అందిస్తానంటున్నారు సూర్య. మరి ఈయన నమ్మకం నిజమవుతుందా లేదా అనేది నవంబర్ 14న తేలనుంది. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు. కానీ తప్పని తెలిసినా మళ్ళీ మళ్ళీ చేస్తున్నామంటే అది అలవాటు. ఇప్పుడు అదే చేస్తున్నారు తమిళ హీరోలు. వీళ్ళు చూస్తున్నారులే అని తెలుగు ఆడియన్స్ ని మరీ తక్కువ అంచనా వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఇదే ఎక్కువలే అని అవమానిస్తున్నారు కూడా. రజనీ తరువాత శివకార్తికేయన్ కూడా ఇదే చేస్తున్నారు. తమిళ హీరోల తీరు చూశాక తెలుగు ఆడియన్స్ ఇదే అడుగుతున్నారిప్పుడు. చూడ్డానికి కాస్త కామెడీగా ఉంది కానీ సీరియస్ మ్యాటర్ ఇది. తమిళ హీరోలకు, నిర్మాతలకు తెలుగు కలెక్షన్లు కావాలి, కానీ తెలుగు టైటిల్ మాత్రం పెట్టరు. మనకర్థం కాని అదే తమిళ టైటిల్నే తెలుగులోనూ పెడుతుంటారు. చూస్తే చూడండి, లేకపోతే లేదన్నట్లు. ఒక్కసారంటే ఏమో అనుకోవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు తమిళ హీరోలు. ఎవరెవరికో ఎందుకు, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా తెలుగులో టైటిలే దొరకనట్లు వేట్టయన్ అంటూ తమిళ టైటిల్తోనే వచ్చేశారు. మొన్న దసరాకొచ్చిన ఈ చిత్రం బాగున్నా కూడా తెలుగులో ఆడలేదు. దానికి ప్రధాన కారణం టైటిల్తోనే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోవడం. గతంలో అజిత్ కూడా వలిమై, తునివు అంటూ మనకు సంబంధమే లేని టైటిల్స్తో వచ్చారు. ఒకవేళ చూడాలని అనిపించినా తమిళ టైటిల్స్ చూడగానే ఆఫ్ అయిపోతున్నారు ఆడియన్స్. తాజాగా శివకార్తికేయన్ కూడా అమరన్ అంటూ అదే అరవ టైటిల్తో వస్తున్నారు. అక్టోబర్ 31న విడుదల కానుంది ఈ చిత్రం. కమల్ హాసన్ ఈ సినిమాని నిర్మించడం గమనార్హం. మొన్నటికి మొన్న విక్రమ్ నటించిన తంగలాంది ఇదే పరిస్థితి. అదేంటని అడిగితే అదో తెగ పేరు మార్చడం కుదరదన్నారు. ఇప్పుడు సూర్య, కంగువా కూడా ఇదే కారణం చెప్తున్నారు. ఈ మధ్య జగర్తాండా XXXకు సేమ్ రీజన్ చెప్పారు. తమిళంలో మన సినిమాలను ఇలాగే తెలుగు టైటిల్స్తో విడుదల చేస్తే అక్కడి ఆడియన్స్ చూస్తారా? అది తమిళ హీరోలే ఆలోచించుకోవాలి మరి. ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.